హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది వచ్చేసి సోమవారం రోజున గ్రహణం ఉంది కదండి రాత్రి. అందుకని ఈరోజు యాజ్ యూజువల్గా 6 o'clock అలా లేచాను. ఫస్ట్ అయితే లేచిన వెంటనే స్నానం చేసి తర్వాత మిగతా పనులు చేశాను అనమాట. ఈరోజు ఏంటో కొంచెం నలతగా అనిపించింది, ఫీవరిష్గా అలా ఉందన్నమాట. బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి బయట తినడం ఎందుకు అని అన్నం అయితే వండుతున్నాను. సడన్గా అనుకున్నాను ఈరోజు ఏం కూర వండొద్దు అని చెప్పి, అందుకే మాగాయ పచ్చడి కలుపుకుని వెళ్ళిపోయాను అనమాట. ఈరోజే ఎందుకో చాలా నీరసంగా అలా అనిపిస్తుంది. ఇంకొక రోజు హాలిడే ఉంటే బాగుండేది అని అనిపించింది మళ్ళీ. ఎందుకో తెలీదు, రెస్ట్లెస్గా అలా అనిపించింది అనమాట. ఇంకొక పక్కన కుక్కర్ అయితే పెట్టేశాను. నేనైతే ఇల్లు తుడవలేదండి. అంటే పనమ్మాయి వచ్చి తుడిసింది. 7-10కి అలా వచ్చిందనమాట. తను కూడా ఎవరికైనా గ్రహణం అంటే అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే పరుపులు అవన్నీ కూడా వాష్ చేసుకుంటారు వాళ్ళు. మేడ మీద చూస్తే మొత్తం బట్టలన్నీ ఆరబెట్టేసి ఉంటాయన్నమాట. బొంతలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉతుక్కుంటారు. ఎస్పెషల్లీ నేను తెలంగాణలో చూసిందైతే ఇదన్నమాట. పండగకి కూడా అలాగే చేస్తారు వాళ్ళు. బొంతలు అవన్నీ వాష్ చేసుకుంటారు అనమాట. అవన్నీ మేడ మీద ఆరేసుకుంటారు వాళ్ళు. ఇంకా ఒక పక్కన టీ పెట్టాను, అలాగే ఒక పక్కన కుక్కర్ కూడా పెట్టాను. తులసమ్మ దగ్గర అలాగే బయట ముగ్గేద్దామని చెప్పి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. తులసమ్మ దగ్గర నిన్నంతా రీపాటింగ్ చేశానని చెప్పాను కదండి. అందుకని బాల్కనీలో కొన్ని కుండీలు అయితే కారిడార్లో తీసుకొని వెళ్ళి పెట్టాను ప్రస్తుతానికి. ఇప్పటికి కూడా నాకు అది లోపల ఇక్కడికి తెచ్చి పెట్టడానికి కుదరట్లేదు కాదు, నిజం చెప్పాలంటే ఒళ్ళు వంగట్లేదు. చాలా ఎండగా ఉంటుంది కదండి, చాలా వేడిగా ఉంది. సోమవారం మంగళవారం రోజునైతే అమ్మో చాలా ఏంటో తెలీదు. వర్షం పడినా అలాగే పడుతుంది, ఎండకు పడినా అలాగే పడుతుంది అనమాట. చాలా వేడిగా ఉంటుంది. ఎందుకులే ఇప్పుడే కదా రిపోర్టింగ్ చేసాము, మళ్ళీ అది బాగా ఎండలో ఉంటే ఎండిపోతుందేమో అని భయమే సొక్కంతా ఇక్కడే ఉంచేసాను అనమాట. నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో, నేను సుత్తితో కొడితే ఆ కుండి కూడా ఇరిగిపోయిందనమాట. నేను అసలు ఇలాంటి పనులు చిన్నప్పటి నుంచి ఎక్కువగా చేసేదాన్ని. ఇంకేం చేస్తాము, మళ్ళీ కొత్త కుండి తీయడానికి నాకు నిన్నంత టైం లేక ఇంకా అందులోనే పెట్టేశాను అనమాట. చూసారా ఎన్ని చిల్లులు పడినాయో. అలాగే రిపోర్టింగ్ చేసేసాను. మట్టి కూడా మంచిగానే ఉంది. కొంచెం మట్టి కొత్తది, కొంచెం మట్టి పాతది వేసాను అనమాట. ఇందులో బాగానే బతికింది. కాకపోతే ఏంటో తెలీదు, మంగళవారం రోజున కొంచెం ఎక్కువ ఆకులు పండిపోయినాయి అనమాట. మేబీ రిపోర్టింగ్ అలాగ అవుతుందేమో అని అనుకున్నాను. చెప్పాను కదండి ఎండలు ఎక్కువ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇక్కడే ఉంచేసాను అనమాట. బాగానే ఉంది మొక్క. నా కారిడార్ అంటే బేసిక్గా నాకు కడుక్కున్న తర్వాత ఇలా చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకో తెలియదు కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ గ్రీన్స్ ఉంటాయి కదా, ప్లస్ ఇప్పుడు ఇంకా ఎక్కువ పెట్టాను. ఒక్కొక్కటి అలాగా కొని పెంచుతా అలా ఉంటే ఇంట్రెస్ట్ బాగా పెరిగి ఇలా సెట్ చేశాను అనమాట. కింద స్టాండ్స్తో సహా అన్నీ సెట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ స్టాండ్లు ఏంటంటే కరోనా టైంలో నేను ఏది చేసినా 90% కరోనాలోనే చేశానండి. ఎందుకంటే ఇంకా ఖాళీగా ఉంటాము, ఎవ్వరు ఉండరు, మనతో ఎవరు మాట్లాడరు, మనం ఎవరింటికి వెళ్ళము, బయటికి కూడా వెళ్ళేది లేదు. కరోనా కదా, ఒకరికి స్ప్రెడ్ అయిపోద్దని భయము. ఇంకేం చేస్తాం ఖాళీగా. మొన్న టెరకోట జ్యువెలరీ చూపించాను కదా, అలాగే ఇవి కూడా బుక్ చేశాను అనమాట. కింద స్టాండ్లు. సో అవి కూడా బాగా పనిచేసినాయి. ఇంకా అలాగైతే సెట్ చేశాను కారిడారు. బాల్కనీ కూడా ఆల్రెడీ సెట్ చేశాను, మీరు చూసారు కదా. ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నేను చేసే ప్రతి పనిలోనూ డెఫినెట్గా ఇలాంటి డబల్ పని ఒకటి ఉంటుందండి. టీ పొంగిపోవడం, కుక్కర్లో నీళ్ళు ఎక్కువైపోయి బియ్యంలో కుక్కర్ నుంచి నీళ్ళు పొంగిపోవడం, ఇలాంటివన్నీ చాలా బాగా జరుగుతాయి. నాకు టీ మాడిపోతుంది అనే స్మెల్ వస్తే తప్ప నేను ఇక్కడ టీ పెట్టాను అనే సంగతి మర్చిపోయాను, అసలు గుర్తులేదు. మొక్కలకు వీడియోలు తీసుకుంటున్నాను నేను. ఇలాంటివి డబల్ పనులు. అసలే నీరసంగా ఉంది, నాకు అసలే ఆఫీస్కి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఏం చేస్తాము, ఇది మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఏది తప్పదండి. ప్రశాంతంగా కూర్చుని టీ అయితే తాగుదాం అనుకుని ఇంకా కూర్చుని టీ తాగుతున్నాను అనమాట.
ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకో అర్థం కావట్లేదు. చాలా ఆలోచించి అప్పుడు ఏమనుకున్నానంటే, నేను విటమిన్ డి క్యాప్సూల్స్ వేసుకుంటాను. నార్మల్గా వీక్లీ ఒకటి వేసుకోమన్నారనమాట. నేనేంటంటే అది 2 వీక్స్ నుంచి వేసుకుంటలేదు. ఆఫీస్కి వెళ్తున్నాను కదా, లేట్ అయిపోతుంది వచ్చేసరికి, నాకు గుర్తు కూడా ఉండట్లేదు. పోనీ సోమవారం నాడు వేసుకుందామంటే అప్పుడు కూడా గుర్తుండదు. ఒక్కొక్కసారి మందులు మర్చిపోతానేమో అని బ్యాగ్లో వేసుకొని వెళ్తాను ఆఫీస్లో వేసుకుందామని, అప్పుడు కూడా వేసుకోను తెలుసండి. ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేసి కొంచెం గ్యాప్ ఇచ్చి ఫస్ట్ ఆ క్యాప్సూల్ వేసుకున్నాను అనమాట. నమ్మరండి, మేబీ అది మన బ్రెయిన్కి మనం అలాగా ఫీడ్ చేసేసేమో ఏమో తెలియదు, కానీ ఆ క్యాప్సూల్ వేసుకుంటేనే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, ఆ క్యాప్సూల్ వేసుకుంటేనే కాళ్ళు నొప్పులు తగ్గుతాయి, ఆ క్యాప్సూల్ వేసుకుంటేనే మనకి మంచిగా ఉంటుంది కండరాళ్ళు అని ఫీల్ అయిపోయి నేను నా బ్రెయిన్ వరకు స్టోర్ చేసేసాను. కాబట్టి నా బ్రెయిన్ కూడా అదే చెప్పింది నాకు, అది వేసుకున్న తర్వాతనే నీకు ఈ నొప్పులన్నీ తగ్గినాయి అని చెప్పి. ఇంకా అలా నొప్పులతోనే ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఈరోజు మండే కదా, కొంతమందికి ఫ్రైడే హాలిడే అనుకుంటా, వినాయక చవితి నిమజ్జనం ఉంది కదా, ప్లస్ నాకు తెలిసి మొహమ్మద్ ప్రవక్తది ఎవరిదో బర్త్డే కూడా, బ్యాంక్స్ హాలిడే. ఫ్రైడే కొంచెం ట్రాఫిక్ జామ్ లేదు, ఇంకా ఫ్రైడే సాటర్డే సండే 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, ఫుల్ ప్రెషర్ ఉంటుంది ఈరోజు ఇంకా ఆఫీస్లో. ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఫస్ట్ అయితే తలుపులన్నీ తీస్తున్నానండి. నిజం చెప్తున్నానండి, సెగలు మనకు సమ్మర్లో వస్తాయి కదా, ఎండాకాలంలో సెగలు అలా వస్తుంది తెలుసా. ఇంట్లో వేడి ఎందుకో తెలీదు, ఎంత వేడుందంటే అంత వేడుంది. తలుపులన్నీ తీశాను, నా వల్ల అవట్లా, సఫికేషన్ బాగా. ఏసీ ఆన్ చేశాను. ఇంకా నిజం చెప్తున్నానండి, తినేసిన తర్వాత రేపొద్దున్నటి వరకు బయటకు వస్తే ఒట్టు తెలుసా, అంత వేడి. బేసిక్గానే నాకు ఎక్కువ చెమటలు పడతాయి, ఇంకా ఈ వేడికి మనం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది కదా, అప్పుడు కూడా బాగా వేడి, ఆ ట్రాఫిక్ పొల్యూషన్కి బాగా వేడిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ సెగలు అస్సలు తట్టుకోలేకపోయాను అనమాట. ఈరోజు పొద్దున్న 6 తలస్నానం చేశానండి, 9 తలదూకున్నాను. ఇంకంతే తలదూకోవడము. నా జుట్టు నూడిల్స్కి, మ్యాగీ నూడిల్స్కి, మన బయట కొట్టుల్లో ఇస్తారు కదా ఆ నూడిల్స్కి మధ్యలో ఉన్నదన్నమాట ఇవాళ. అసలు ఎంత చిరాగ్గా ఉందంటే నా జుట్టు, పక్కన వాళ్ళకి చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది. కర్లీ హెయిర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి, అదేంటో తెలీదు, నాకైతే పరమ చిరాకు. ఫస్ట్ అయితే జుట్టుకి ఆ సీరం రాసి కొంచెం సాఫ్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇంత రఫ్గా ఎందుకు అయిపోయిందంటే, నిన్న మందారాకులు పెట్టాను కదా, ఆ మందారాకుల ఎఫెక్ట్ కూడా దీని మీద బాగా కనిపించింది. ఎఫెక్ట్ అంటే సాఫ్ట్ అయిపోయింది అనుకున్నారు కొంప తీసి, కాదండోయ్, హార్డ్ అయిపోయింది నా జుట్టు మొత్తం. ఇంక అందుకని మా ఆఫీస్లో కూడా కోమ్ చేసుకోలేదు. ఇంక ఇంటికి వచ్చాక ఫస్ట్ అయితే తలుపులన్నీ తీసి ఆ తర్వాత జుట్టుకి సీరం అప్లై చేస్తున్నా, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగ ఎక్కువ జుట్టు కర్ల్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి, చిక్కులు పడిపోయి బాగా దువ్వేసి రఫ్గా, అప్పుడు బాగా జుట్టు రాలిపోతుంది అన్నమాట. సీరం రాస్తే కొంచెం జుట్టు సాఫ్ట్ అయ్యి జుట్టు రాలడం అంటే కొంచెం తగ్గుతుంది. అందుకని చెప్పేసి సీరం రాసుకుంటున్నాను. ప్లస్ జుట్టు కొంచెం ఆయిలీగా కూడా అయిపోతుంది, ఏంటో తెలియదు మరి అందులో ఏం ఇంగ్రీడియంట్స్ వాడతారు ఏంటి అనేది నాకు కూడా అంత ఐడియా లేదు, నేను కూడా చూడలేదులేండి. మీకు ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. నా స్కాల్ప్ మీద హెయిర్ ఉంది కదా, అది వచ్చేసి బ్లాక్లో, కింద టెయిల్ ఉంది కదా అది వచ్చేసి కొంచెం కాఫీ కలర్లో అలా ఉంటుంది. ఏంటో తెలియదండి, నేను హెన్నా కూడా పెట్టుకోలేదు, చాలా ఇయర్స్ అయింది నేను హెన్నా కూడా అప్లై చేసి, కానీ ఎందుకో 2 రంగులు ఉంటుంది అనమాట నా జుట్టు. ఇంకా జస్ట్ పోనీటైల్ వేసుకున్నాను. ఇంకా ఏదో ఒకటి తినాలి కదా, టైం చాలా అయిపోయింది, మర్చిపోయాను. మధ్యాహ్నం ఈరోజు అన్నం తినలేదు తెలుసా, పచ్చడన్నం కలుపుకుని వెళ్ళాను కదా, అది తినలేదు. మా ఆఫీస్ దగ్గర ఆర్యభవన్ అని ఉంటుంది, సాంబార్ రైస్ జస్ట్ 60 రూపీస్ అండి. లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పాను, చాలా బాగుంటుంది సాంబార్ రైస్. మా ఆఫీస్లో నా టీం అంతా కలిసి వెళ్ళామన్నమాట.
నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చాము. అప్పుడు కూడా ఫుల్ వేడి. ఏంట్రా బాబు ఈ వేడి అని అనిపించింది. ఇంకా పచ్చడన్నం కలుపుకొని వెళ్ళాను కదా, నాకే సిగ్గుగా అనిపించి ఆ పచ్చడన్నం కూడా ఆఫీస్లో హౌస్ కీపింగ్ వాళ్ళకి ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ అన్నం పాడేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే దోశలు వేసుకుని తిందామని దోశపిండి ఉంది కదా, దోశలు వేసాను అనమాట. ఈరోజు మళ్ళీ అమ్మమ్మ చట్నీ చేశాను. బేసిక్గా మా అమ్మమ్మ మాగాయ పచ్చడి పెరుగుతో బాగా చేస్తుంది. నాకు కూడా అది భలేగా అనిపిస్తుంది. కొంచెం పుల్ల పుల్లగా అలా అనిపిస్తుంది, బాగుంటుంది. ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు ఈ చట్నీని. మా అమ్మమ్మ హోటల్ నుంచి ఇడ్లీ తెప్పించినా కానీ ఇదే పచ్చడి కలిపేదన్నమాట. మాగాయ పచ్చడి, పెరుగు కొంచెం పులిసిందనుకోండి ఇంకా బాగుంటుంది. చాలామందికి ఇది ఇష్టం ఉండదు, కాకపోతే ఎందుకో నాకు భలే ఇష్టం. పొద్దున్న గ్యాస్ అదంతా పొంగిపోయింది కదండి, గ్యాస్ మీద అంతా కూడా ఇంకా అవన్నీ క్లీన్ చేసి వెళ్ళాను కదా, ఇంకా గ్యాస్ అదంతా పెట్టేసి ఏమంటారు ప్లేట్స్ అవన్నీ ఇంకా పెనం అయితే పొయ్యి మీద పెట్టాను. కొన్ని గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు సర్దేస్తున్నాను అనమాట. కొంచెం ఈ టైంలో కనుక పని చేసేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ టైంలో రేపు పొద్దున్నప్పుడు కొంచెం లేట్గా లేగొచ్చు కదా అని అనిపిస్తుంది. లోడ్ చేసి పెట్టానండి వాషింగ్ మిషన్. 2 days అయ్యింది. సండే అయిపోయింది, మండే అయిపోయింది, ఇప్పటి వరకు ఆన్ చేయలేదు. రేపు పొద్దున్నే 5 లేసి ఆన్ చేద్దామని అనుకుంటాను, కానీ రేపు చెప్తాను ఏం చేశాను ఏంటి అనేది రేపటి వీడియోలో. అసలు ఆ బట్టలు అయితే నాకు ఇష్టం లేని పనులు అని అంటే గిన్నెలు కడగడం, బట్టలు మడత పెట్టడం అంటే చాలా చిరాకు. ఆ బట్టలు ఉతుకుడు మాట దేవుడు ఎరుగు. ఉతికిన తర్వాత ఆరేయాలి, ఆరేసిన తర్వాత దివాన్ మీద వేయాలి, దివాన్ మీద వేసిన తర్వాత బట్టలు మడత పెట్టాలి, మడత పెట్టిన తర్వాత మట్టుకి బీరువాలో పెట్టాలి. ఇన్ని పనులు ఉన్నాయి మధ్యలో. మనకి ఇష్టమైన పని సర్దుకోవడానికి ముందర ఇన్ని పనులు చేయాలన్నమాట. మీలో ఎంతమందికి ముందర పనులు ఎన్నని ఇష్టం అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నాకు. దోశలు అయితే వేస్తున్నానండి. నాకు బేసిక్గా దోశలు పేపర్లాగా ఉంటే కొంతమందికి ఇష్టం అంటారు కదా, నాకైతే పరమ చిరాకండి అలాగా. ఎందుకంటే చపాతీలు కూడా నాకు చిరాకు. నా ఫీలింగ్ ఏంటంటే ఆ చపాతీలు ఎండిపోయిన చపాతీలు ఉంటాయి కదా, అవి ఈ పేపర్ లాంటి దోశ రెండు ఒకటేలాగా కర్ర అని సౌండ్ వస్తుంది అనమాట తింటూ ఉంటే. మెత్తగా ఉంటే ఎంత మెత్తగా ఉంటుందండి, మన పంటి నుంచి చెవుకు కూడా వినిపించదు ఆ సౌండ్, మెత్తగా ఉన్న సౌండ్. ఒకవేళ నవ్వినా తిన్నా కానీ. అందుకు నాకు అస్సలు చపాతీలన్నా ఆ పేపర్ లాంటి దోశలన్నా ఇష్టం ఉండదు. అందుకని నేను పలచగా ఎప్పుడు వేయనండి దోశలు, చాలా లావుగా వేస్తాను. లావుగా వేస్తేనే కొంచెం మెత్తగా ఉంటాయి కదా. హైలో పెట్టి అసలు కాల్చను, సిమ్లోనే పెట్టి కాలుస్తాను. ఒకవేళ హైలో పెట్టి కాల్చినా కానీ వెంటనే తిప్పేస్తాను అనమాట. అందుకు కొంత పలచగా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇంకా అమ్మమ్మ చట్నీ రెడీ చేస్తున్నాను. పొద్దున్న పెరుగు పట్టుకుని వెళ్ళాను. ఆ పెరుగు పాడేలాక అది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఆ పొద్దున్న నుంచి బయట ఉంది కదా ఫ్రిడ్జ్లో లేకుండా, వేడిలో ఒకటి. అయినా ఆఫీస్లో ఏసీ ఉంటుందిలేండి, బండి డిక్కీలో పెడతాను కదా, అట్లీస్ట్ కొంచెం చేంజ్ అవుతుందేమో అని చెప్పి ఆ పెరుగుని మాగాయ పచ్చడిలో కలిపాను అనమాట. 2 గరిటెలు వేసి ఒక్కొక్క దోశకి మంచిగా 2 దోశలు వేసాను. దోరగా కాగినాయి. కాగిన తర్వాత పల్చగా కాకుండా దలసరిగా వేసాను కదా, మెత్తగా ఉంటాయి, శుద్ధి మెత్తగా. ఆ 2 దోశలు మాగాయ పచ్చడిలో ఫుల్గా పైకి కిందకి ముంచి మంచిగా తింటే ఉంటుందండి. ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మాగాయ పచ్చడి అంటే అసలు తెలుసా ఫస్ట్ మీకు? తెలవదనుకోండి, ఒకసారి గూగుల్లో కొట్టండి, మీకు తెలుస్తుంది. ఇమేజెస్ నోరు ఊరిపోతుంది అంతే. నా చిన్నప్పుడు మా అమ్మ మాగాయ పచ్చడి ప్లస్ మా అమ్మ బచ్చల కూర పప్పు ఉండేదండి. నాకైతే ఎంత ఇష్టమో తెలుసా ఆ బచ్చల కూర పప్పు. నాకు అలా వండుతుని రాదు, కానీ ఇప్పుడు కూడా మా అత్తయ్యలు, మా పెద్దక్క, చిన్నక్క, మా వదిన ఇలాగ ఎవరన్నా ఉండేరనుకోండి, నాకు ఎందుకో అస్సలు బుద్ధి అవ్వదు అనమాట. నేను తింటానే ఉంటాను. నన్ను చూస్తేనే మీకు అర్థమయ్యి ఉంటుంది కదండి, నేను బాగా తింటాను అనమాట. చిన్నప్పటి నుంచి నాకు తినటం అలవాటు బాగా. నాకు మా అమ్మ స్వీట్ పెట్టలేదు అనుకోండి, మా అమ్మ ఇలా నుంచుని ఇక్కడ వంట చేస్తే నేను మా అమ్మ వెనకాల కూర్చుని 5 o'clockకి పొద్దున్న లేచి ముఖం కూడా కడుక్కోకుండా, నువ్వు నాకు స్వీట్ ఇస్తావా ఇవ్వవా,
ఇస్తేనే చదువుకుంటాను, ఇవ్వకపోతే చదువుకోను. అంత గొడవ చేసి మొహం కడుక్కునేడు అని చెప్పి మా అమ్మ తిట్టి నాకు స్వీట్ పెట్టేదన్నమాట. నాకు స్వీట్స్ అంటే అంత ఇష్టమండి. అలాంటిది ఇప్పుడు నేను స్వీట్లే తినట్లేదంటే అమ్మో, నాకు తిండంటే చాలా ఇష్టమండి. బేసిక్గా నేను అసలు ఏది తినకుండా ఉండలేను. కాకపోతే ఏజ్ పెరిగే కొద్దీ మనకి డైజెషన్ కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా, అందుకే చూస్ చేసుకొని కొన్ని తింటాను, కొన్ని అవాయిడ్ చేస్తాను అనమాట. ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.